ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। आज के इस विशेष में क्लास में ఈ రోజు ఈ విశేషమైన క్లాస్ లో बाबा के इनविटेशन के आधार पर బాబా ఆహ్వానం మీద आए हुए విచ్చేసినటువంటి आप सभी आत्माओं को మీ అందరి ఆత్మలకు बाप दादा की तरफ से, బాబ్దాదా తరపు నుండి, ईश्वरीय परिवार की तरफ से ఈశ్వరీయ పరివారం తరపు నుండి नए साल का मुबारक हो। కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు। इस नए वर्ष में ఈ కొత్త సంవత్సరంలో संगम युग में సంగమ యుగంలో हम सभी लोगों को మనందరికీ बाप दादा के साथ బాబ్దాదాతో हमको क्या करना है। మనము ఏం చెయ్యాలి? बाप दादा బాబ్దాదా हम बच्चों को మన పిల్లలందరికీ इस साल में ఈ ఈ సంవత్సరంలో ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలో कैसे यूज करना चाहते हैं। ఎలా ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు? बाबा ने हमको जन्म दिया, బాబా మనకి జన్మనిచ్చారు, पालना भी दिया, పాలన కూడా ఇచ్చారు, एजुकेशन दिया చదువునిచ్చారు, और साधन को भी दिया। సాధనాలు కూడా ఇచ్చారు। अभी तक भगवान ने हमको जो भी दिया है, ఇప్పటి వరకు భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చారో, दुनिया से हमको जो भी मिला है, మన ప్రపంచం నుంచి మనకి ఏదైతే దొరికిందో, पंच तत्वों से जो मिला है, పంచతత్వాల నుంచి ఏం దొరికిందో वो सभी सफल करने का अभी समय आया है। అవన్నీ సఫలం చేసేటటువంటి సమయము ఇప్పుడు వచ్చింది। सफल किसको कहते हैं? సఫలము అని దేన్ని అంటారు? आत्मा जब प्रवेश शरीर में प्रवेश करती है, ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో, कर्मेंद्रियों को यूज करती है, కర్మేంద్రియాల్ని ఉపయోగించుకుంటుందో, उस समय कर्म हो जाता है। ఆ సమయంలో కర్మ జరిగిపోతుంది। कर्म होता है तो कर्म का फल आता है। కర్మ జరిగింది అంటే ఖచ్చితంగా కర్మల యొక్క ఫలితం కూడా వస్తుంది। उसका फल దాని యొక్క ఫలితము आत्मा के अकाउंट में ఆత్మ యొక్క అకౌంట్ లో, एक तो प्लस होता है, नहीं तो माइनस होता है। ఆత్మ యొక్క అకౌంట్ లో ఆ ఫలితము ప్లస్ అన్న అవ్వచ్చు, లేకపోతే మైనస్ అన్న అవ్వచ్చు। सतयुग से लेकर సత్యయుగం నుంచి जब परम धाम से आत्मा आती है, ఎప్పుడైతే పరంధామం నుంచి ఆత్మ వస్తుందో, बाबा हमको मिलने तक, బాబా మనకి దొరికే వరకు, बाबा के ऊपर हमको निश्चय आने तक, బాబా మీద మనకి నిశ్చయం వచ్చే వరకు, बाबा हमारे साधन यूज करने तक బాబా మన సాధనాలని ఉపయోగించుకునే వరకు हमारे अकाउंट में प्लस कमाई जमा नहीं होता है। మన అకౌంట్ లో ప్లస్ అంటే సంపాదన జమ అవ్వదు। लेकिन కానీ जब बाप दादा ఎప్పుడైతే బాబ్దాదా हम बच्चों के మన పిల్లల యొక్క समय, సమయము, संकल्प, సంకల్పాలు, साधन, సాధనాలు, कर्मेंद्रिय కర్మేంద్రియాలు बाबा के प्लान के अनुसार బాబా యొక్క ప్లాన్ అనుసారంగా यूज करता है तो ఉపయోగించుకుంటే కనుక उस कर्म द्वारा ఆ కర్మ ద్వారా हमारे अकाउंट में सफलता होने लगती है। మన అకౌంట్ లో సఫలత అవుతుంది। इसलिए बाबा कहते हैं అందువల్ల బాబా అంటారు, संगम युग ही सफलता का युग है। సంగమ యుగమే సఫలత యొక్క యుగం। उसके लिए क्या करना है? దాని గురించి మనం ఏం చేయాలి? अपने साधन को भगवान के हाथ में देकर మన సాధనాలన్నీ భగవంతుని చేతిలోకి ఇచ్చి हमको सिर्फ मूर्ति के रूप में रहना है। మనము ఓన్లీ మూర్తి రూపంలో ఉండాలి। जैसे ఎలా అంటే, मूर्ति कैसे बनती है? మూర్తి ఎలా తయారవుతుంది? मूर्ति किसको कहते हैं? మూర్తి అని దేన్ని అంటారు? जो खुद कुछ भी नहीं करता है उसको मूर्ति कहते हैं। ఎవరైతే దానికదే ఏమీ చేయదో దాన్ని మూర్తి అంటారు। मूर्ति बनता है पत्थर से। మూర్తి ఒక రాతితో తయారు చేయబడుతుంది। वो एक पहाड़ में एक पत्थर रहता है, ఒక పెద్ద కొండ మీద ఒక పెద్ద రాయి ఉంటుంది।
जो मूर्ति बनाने वाला जो रहता है ना, वो पहाड़ में चला जाता है। మూర్తిని తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ శిల్పి కొండ మీదకి వెళ్తాడు. और वहां बहुत वैरायटी का, बहुत साइज का, बहुत कलर का पत्थर रहता है। అక్కడ చాలా రకరకాల సైజుల్లోనూ, రకరకాల రంగుల్లోనూ రాళ్ళు ఉంటాయి. लेकिन सभी पत्थर को वो मूर्ति बनाने वाला सेलेक्ट नहीं करता है। అయితే ఈ మూర్తి తయారు చేసే శిల్పి అన్ని అన్ని రాళ్ళని సెలెక్ట్ చేసుకోడు. जिसमें उनको अच्छा लगता है, वो मूर्ति का जो रूप उनको दिखाई देता है, उसी पत्थर को सेलेक्ट करता है। ఏ రాయి అయితే అతనికి నచ్చుతుందో, ఏ రాయిలో అయితే ఆ మూర్తిగా షేప్ లా కనిపిస్తూ ఉంటుందో అలాంటి రాయిని తీసుకుంటాడు. वो मूर्ति बनाने वालों को वो मूर्ति दिखाई देता है, बाकी लोगों को तो सिर्फ पत्थर ही दिखाई देता है। అయితే ఆ మూర్తిని తయారు చేసే శిల్పికి మాత్రమే అందులో ఆ రాయిలో మూర్తి కనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఓన్లీ ఆ రాయే కనిపిస్తుంది. तो हम भी पहाड़ में, इस दुनिया में, जंगल में पत्थर के रूप में थे। అయితే మనం కూడా ఈ అడవిలో ఈ ఈ ప్రపంచంలో ఇలా రాయిలాగే ఉండేవాళ్ళం. हमारे ऊपर धूप था, मट्टी था, बहुत कुछ गंदगी था। మన మీద ఎండ ఉంది, ధూళి ఉంది, చాలా మట్టి కూడా ఉండేది. भगवान ने हमको सिलेक्शन किया, భగవంతుడు మనని సెలెక్ట్ చేసుకున్నారు. उसमें जो भी गंदगी है उसको क्लीन किया। అందులో ఏదైతే మురికి ఉందో అంతా క్లీన్ చేశారు. उसके बाद मूर्ति बनाने के लिए जो अनवांटेड थिंग्स है उसको निकालते गए। అయితే మూర్తి తయారు చేసేటప్పుడు అవసరం లేని వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని తీసేస్తూ వెళ్తున్నారు. उसको निकालने के लिए थप्पड़ लगाना पड़ता है। అవన్నీ తీయాలి అంటే దెబ్బలు తగలాల్సిందే. ऐसे परिस्थिति के रूप में, एग्जाम के रूप में, विघ्न के रूप में हमको बाबा ने बहुत कुछ सिखाया। ఆ అవన్నీ ఎలా వస్తాయి అంటే దెబ్బలు పరిస్థితుల రూపంలోను, ఎగ్జామ్ రూపంలోను, ఇంకా विघ्न के रूप में। విఘ్నాల రూపంలోను ఇలా ఇచ్చి మనకి అవన్నిటిని నేర్పించారు. अभी वो पत्थर है ना, जैसे भगवान चाहता है ऐसी सुंदर मूर्ति बनी है अभी। అయితే ఇప్పుడు భగవంతుడికి ఎలా కావాలో అలాంటి సుందరమైన రూపంగా మూర్తిగా తయారైంది. हाँ, सिर्फ मूर्ति जब वो टेम्पल के अंदर में रहेगी तभी तो यूज होगा ना। అయితే ఈ మూర్తి ఎప్పుడైతే దేవాలయంలో లోపల గర్భగుడిలో ఉంటుందో అప్పుడే దానికి విలువ ఉంటుంది. उसको पहले प्रतिष्ठापना करना पड़ता है, మొదట దాన్ని ప్రతిష్టాపన చేస్తారు. उसके लिए टेम्पल बनाना पड़ता है। దాని గురించి ఒక దేవాలయాన్ని తయారు చేస్తారు. वहां ब्राह्मण लोग भी तो चाहिए, అక్కడ బ్రాహ్మణులు కూడా కావాలి. भक्त लोग भी अपनी समस्या को लेकर आना चाहिए। భక్తులు కూడా వాళ్ళ సమస్యల్ని అక్కడికి తీసుకొచ్చి రావాలి. मूर्ति बनने के बाद ही भगवान उस मूर्ति द्वारा भक्तों का समस्या का समाधान देते हैं। మూర్తి తయారైన తర్వాతే భగవంతుడు ఆ మూర్తి ద్వారా భక్తుల యొక్క సమస్యలన్నిటికీ సమాధానాలు ఇస్తారు. उस टेम्पल में कौन सा मूर्ति रखना है वो टेम्पल बनाने वाला डिसाइड करता है। అయితే ఆ దేవాలయంలో ఏ మూర్తిని ప్రతిష్ఠించాలి అన్నది ఆ దేవాలయాన్ని నిర్మించే ఆయనే సెలెక్ట్ చేసుకుంటారు. हाँ, और मूर्ति भक्तों से बात नहीं करती है। అయితే అక్కడ మూర్తి భక్తులతో ఏమీ మాట్లాడదు. और भक्तों का जो समस्या है ना, वो मूर्ति सुनता भी नहीं है। భక్తుల యొక్క సమస్య కూడా మూర్తి వినదు. फिर भी समस्या का समाधान मिल जाता है। అయినా కూడా సమస్యకి సమాధానం దొరికేస్తుంది. ब्राह्मण तो भक्तों को समस्या सुन सकता है, प्रसाद लेकर दे सकता है। బ్రాహ్మణులైతే భక్తుల యొక్క సమస్యల్ని వినగలరు, లేకపోతే వాళ్ళకి ప్రసాదాలు అయితే ఇవ్వగలరు. हाँ, लेकिन मूर्ति है ना, सिर्फ साधन के रूप में रहता है। కానీ మూర్తి ఏంటి ఒక సాధన రూపంలోనే ఉంటుంది. तो जिस मूर्ति के सामने जाने से भक्तों का मनोकामनाएं पूर्ण होते हैं, तभी ज्यादा लोग वो मूर्ति के सामने आते हैं। అయితే ఏ మూర్తి దగ్గరికి వెళ్తే భక్తుల యొక్క కోరికలన్నీ తీరుతూ ఉంటాయో ఆ మూర్తి దగ్గరికి భక్తులు అందరూ వెళ్ళడం మొదలు పెడతారు. ऐसे ही అలాగే संगम युग में సంగమ యుగంలో हम बच्चे మన పిల్లలందరూ जो पत्थर के रूप में थे, ఎవరైతే ఒక రాయి రూపంలో ఉండేవారో इसको कोई तोड़कर रोड भी बना सकते थे, అయితే ఆ రాయిని ఎవరన్నా కొట్టి రోడ్డు కింద కూడా తయారు చేయవచ్చు. बिल्डिंग भी बना सकते थे।
బిల్డింగ్ కూడా తయారు చేసేవారు. काट कर टाइल्स के रूप में भी यूज कर सकते थे। దాన్ని కట్ చేసి టైల్స్ రూపంలో కూడా వాడేవారు. लेकिन इसका सिलेक्शन तो भगवान ने किया, अभी पूजा योग्य मूर्ति बनाया हम बच्चों को। అయితే ఈ మూర్తి కింద సెలెక్ట్ చేయడం మటుకు భగవంతుడు చేశారు. मूर्ति जैसे हमको बनाया है। మూర్తిలాగా తయారు చేశారు. अभी मूर्ति दर्शन देने के लिए रेडी हुई है। ఇప్పుడు మూర్తి దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోయింది. लेकिन కానీ जो दर्शन देते उस हर कर्म में सफलता होना चाहिए। ఎవరైతే దర్శనం ఇస్తారో వాళ్ళ ప్రతి కర్మలోనూ సఫలత ఉండాలి. वर्तमान समय में వర్తమాన సమయంలో बाप दादा బాప్దాదా आपके द्वारा మీ ద్వారా जो ईश्वरीय शक्तियों को, ఏ ఈశ్వరీయ శక్తులను, पंच तत्वों को, పంచతత్వాలను, विश्व को, విశ్వానికి, सारे आत्माओं को మొత్తం ఆత్మలందరికీ देने के लिए निमित्त बनाते हैं, ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో उसके आधार पर, దాని ఆధారంగానే, उसके यादगार में దాని స్మృతి చిహ్నంగానే द्वापर युग के बाद मूर्ति और टेम्पल बनता है। ద్వాపర యుగం తర్వాత మూర్తి మరియు దేవాలయాలు నిర్మింపబడతాయి. तो इसके लिए हमको एक जगह पर ऐसे ही मूर्ति के रूप में खड़े रहना है क्या, बैठना है क्या? అయితే దీని గురించి మనం ఒక ప్లేస్ లోనే మూర్తిలాగా నుంచుని ఉండాలా, లేకపోతే కూర్చునే ఉండాలా ఒక ప్లేస్ లోనే? ऐसे बैठने से लोग आपके सामने दर्शन के लिए या समस्या का समाधान के लिए आएंगे क्या? అలా కూర్చోవడం వల్ల భక్తులందరూ మీ దగ్గరికి వాళ్ళ సమస్యలకి సమాధానాలు తెలుసుకోవడానికి వస్తారా ఏంటి? आएंगे जरूर, ఖచ్చితంగా వస్తారు. लेकिन अभी नहीं। కానీ ఇప్పుడు కాదు. भविष्य में ऐसे होना है तो अभी आपको क्या करना है? అయితే ఇప్పుడు రారు వాళ్ళు. అయితే భవిష్యత్తులో ఇలా జరగాలి అంటే, నీ దగ్గరికి భక్తులు రావాలి అంటే మనం ఏం చేయాలి? हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా आपके द्वारा మీ ద్వారా भगवान की शक्ति बाहर जाना चाहिए భగవంతుని యొక్క శక్తి బయటకి వెళ్తూ ఉండాలి. और उन लोगों को समस्या का समाधान जाकर पहुंचना चाहिए। మరియు వాళ్ళందరికీ కూడా ఆ సమస్యల యొక్క సమాధానాలు కూడా వెళ్ళి తీరాలి. जब समस्या का समाधान मिल जाएगा वो भाग भाग कर आपके पास आएंगी। అయితే వాళ్ళ సమస్యలకి సమాధానం ఎప్పుడైతే దొరికిందో వాళ్ళు పరిగెట్టుకుని వస్తారు. जैसे गांव में कोई हॉस्पिटल ओपन होता है, शॉप ओपन होता है, बेकरी ओपन होता है, तो क्या करते हैं? ఎలా అంటే ఏదైనా ఊళ్ళో బేకరీ గాని, హాస్పిటల్ గాని, ఇలాంటివన్నీ షాప్ గాని ఏదైనా ఓపెన్ అయితే ఏం జరుగుతూ ఉంటుంది? एडवर्टाइजमेंट करते हैं, पॉम्पलेट्स बांटते हैं, कोई कुछ आइटम फ्री गिफ्ट में दे देते हैं। వాళ్ళు ఏం చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, పాంప్లెట్స్ ఇస్తారు, లేకపోతే ఏదైనా ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. माना ये लोग जो कस्टमर है उनके पास पहले जाना पड़ता है। అంటే ఎలా అంటే వీళ్ళు కస్టమర్ల దగ్గరికి మొదట వెళ్ళాల్సి ఉంటుంది. जब उनको अच्छा लगने लगेगा उसके बाद वो आपके पास आएंगे, तो आप कस्टमर के पास जाने का जरूरत नहीं रहता है। అయితే ఇలా జరిగిన తర్వాత కస్టమర్స్ కి నచ్చింది అనుకోండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీరు ఇంకా వాళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే రా. तो अभी आप क्या बने हो? ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు? ईश्वरीय सेवा के लिए निमित्त बने हो। ఈశ్వరీయ సేవ గురించి నిమిత్తంగా ఉన్నారు మీరు. ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, आपके कर्म फिलॉसफी के अनुसार, మీ కర్మ ఫిలాసఫీ అనుసారంగా जिस दिन ఏ రోజైతే आपका हिसाब किताब जिस आत्मा के साथ में है, మీ లెక్కాచారాలు ఏ ఆత్మతో ఉన్నాయో उसके लिए कुछ कारण अकारण के कारण దాని గురించి కారణంగా గాని అకారణంగా గాని बाप दादा आपको वहां लेकर जाके पहुंचाएगा। బాప్ దాదా మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి చేరుస్తారు. वहां आपका क्या काम है? అక్కడ మీ పని ఏంటి? भगवान की शक्ति फ्लो करना। భగవంతుని యొక్క శక్తి ఫ్లో చేయాలి అక్కడ. कैसे? ఎలా? हर सेकंड, ప్రతి సెకను, हर संकल्प, ప్రతి సంకల్పము, हर श्वास, ప్రతి శ్వాస, हर दृष्टि में, ప్రతి దృష్టిలోను, हर बात में, ప్రతి విషయంలోను, हर कर्म में ప్రతి కర్మలోను शक्ति द्वारा, శక్తి ద్వారా, गुण द्वारा గుణాల ద్వారా भगवान की शक्ति वहां तक जाकर पहुंचना चाहिए। భగవంతుని యొక్క శక్తి అక్కడి వరకు వెళ్ళి చేరుకోవాలి. तब उनको भगवान का शक्ति का एहसास होगा।
అప్పుడు వాళ్ళకి భగవంతుని యొక్క శక్తి అనుభూతి జరుగుతుంది. दुनिया में जो वैरायटी बीमारी है, ప్రపంచంలో ఎలా అయితే రకరకాల అనారోగ్యాలున్నాయో, आत्मा का कनेक्टेड बीमारी हो या शरीर का कनेक्टेड बीमारी हो, ఆత్మ సంబంధించిన అనారోగ్యాలవ్వచ్చు, లేకపోతే శరీరానికి సంబంధించిన అనారోగ్యాలైనా అవ్వచ్చు. जिसके समाधान भगवान के शक्ति द्वारा होने का है ड्रामा के अनुसार, ఈ దేని సమాధానాలైతే భగవంతుని ద్వారానే దానికి సమాధానాలొస్తాయో, वो सारे आत्माएं भगवान के आगे रो रहे हैं और मांग रहे हैं, भगवान हमारे समस्या का समाधान दे दो। వాళ్ళందరూ కూడా భగవంతుడి ఎదుటకు వెళ్ళి దుఃఖిస్తున్నారు. భగవంతుడా మా సమస్యకి సమాధానాలు ఇవ్వండి అని చెప్పి. जैसे बीमारी आते हैं, डॉक्टर के पास जाकर पेशेंट रोते हैं ना, ఎలా అంటే ఎవరికైనా పేషెంట్ అనారోగ్యం వచ్చింది అనుకోండి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తారు కదా. ऐसे ही वो लोग मन से टेम्पल में, घर में और मस्जिद में जाकर वो लोग भगवान के प्रति रो रहे हैं। అలాగే భక్తులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్సుతో దుఃఖిస్తున్నారు. వాళ్ళ మనస్సుకి అనారోగ్యం వచ్చిందని చెప్పి వాళ్ళు దేవాలయాలకు గాని, లేకపోతే మసీదులకు గాని వెళ్ళి వాళ్ళు దుఃఖిస్తున్నారు. देने का समय भी आया है ఇప్పుడు అలా ఇచ్చేటటువంటి సమయం కూడా వచ్చింది. और अभी प्रकृति भी रेडी है, ఇప్పుడు ప్రకృతి కూడా రెడీగా ఉంది. एडवांस पार्टी भी रेडी है, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. बाप दादा भी रेडी है, బాప్ దాదా కూడా రెడీగా ఉన్నారు. लेकिन हम बच्चे अभी तक रेडी नहीं है। అయితే మన పిల్లలందరూ ఇప్పటి వరకు రెడీ అయ్యి ఉండలేదు. इसीलिए అందువల్ల अभी ये नए वर्ष में ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో आपको మీకు नव युग के रूप में, నవయుగం రూపంలో, नए जीवन के रूप में, కొత్త జీవితం యొక్క రూపంలో, सारे एक साल మొత్తం సంవత్సరం అంతా न्यू ईयर के रूप में आपको सेलिब्रेशन करना है। కొత్త సంవత్సరం రూపంలో మీరు వేడుక జరుపుకోవాలి. हर सेकंड ప్రతి సెకను कमाई, సంపాదన, सफलता, సఫలత, खुशी, సంతోషము, आनंद, ఆనందము, स्नेह, స్నేహము, दुआ, ఆశీర్వాదాలు, जमा का खाता, జమ యొక్క ఖాతా, ये अनुभव होता ही रहना चाहिए। ఇవన్నీ మీకు అనుభూతి చెందాలి. जैसे बिजनेस होता ही रहता है तो उतना आपको प्रॉफिट होता ही रहता है ना। ఎలా అంటే బిజినెస్ జరుగుతూ ఉంటే, ఎక్కువ జరుగుతూ ఉంటే అంత లాభాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కదా. ऐसे ही అలాగే अभी आपको ఇప్పుడు మీకు ईश्वरीय सेवा में निमित्त बनना है। ఈశ్వరీయ సేవలో మీరు నిమిత్తంగా తయారవ్వాలి. दुनिया वाले तो ప్రపంచం వాళ్ళైతే साल में एक दिन पहले दिन में न्यू ईयर सेलिब्रेशन करते हैं సంవత్సరంలో మొదటి రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. और एक दूसरों को बधाई देते हैं ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. और एक दूसरे को गिफ्ट भी देते हैं। మరియు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. आज बाप दादा आपको मुबारक भी दे रहे हैं और गिफ्ट भी दे रहे हैं। ఈ రోజు బాప్ దాదా మీకు శుభాకాంక్షలు ఇస్తున్నారు, బహుమతులు కూడా ఇస్తున్నారు. तो बच्चे पूछते हैं बाबा गिफ्ट क्या है, आप मुबारक अपने पास रखो, गिफ्ट क्या है बताओ। పిల్లలు అడుగుతున్నారు, బాబా శుభాకాంక్షలు మీ దగ్గరే ఉంచుకోండి, బహుమతి ఏంటి అని అడుగుతున్నారు. तो बच्चों को गोल्ड तो बहुत अच्छा लगता है ना, तो बाबा कहते गोल्डन युग ही मैं आपको गिफ्ट में दे देता हूँ। అయితే బాబా అంటున్నారు, పిల్లలకి బంగారం అంటే ఇష్టం కదా, కాబట్టి నేను స్వర్ణ యుగాన్నే నేను మీకు బహుమతి కింద ఇస్తున్నాను అని చెప్తున్నారు. अभी बच्चे पूछते हैं ठीक है वो गोल्डन युग में क्या क्या रहता है, क्या क्या मिलता है हमको। అయితే పిల్లలు అడుగుతున్నారు, బాబా ఈ స్వర్ణిమ యుగంలో మాకు ఏమేమి ఉన్నాయి, మాకు ఏమేమి దొరుకుతాయి అని అడుగుతున్నారు. वैसे तो बाबा कहते बहुत लंबा लिस्ट है वहां आपको जो मिलने वाला है। అయితే బాబా అంటారు, అక్కడ చాలా పొడవు లిస్ట్ ఉంది, మీకు అక్కడ ఏం దొరుకుతాయో. हाँ, लेकिन वहां कुछ कमियां नहीं रहता है, आपको जिंदगी जीने के लिए कुछ भी कमियों का एहसास नहीं रहता है। అయితే అక్కడ మీకు జీవించడానికి కొంచెం కూడా ఏమీ లోపాలు దొరకవు, అన్నీ ఉంటాయి అక్కడ. आत्मा को जो चाहिए वो भी मिल जाएगा, शरीर के लिए जो चाहिए वो भी मिल जाएगा। అక్కడ ఆత్మకి ఏం కావాలో అది దొరుకుతుంది, అలాగే శరీరానికి ఏం కావాలో అవి కూడా దొరుకుతాయి. कोई बीमारी, दर्द, चिंता, परिस्थिति, विघ्न, माया, रावण कुछ भी नहीं रहता है। అక్కడ పరిస్థితులు, చింత, అనారోగ్యాలు, రావణుడు, మాయ ఇవి ఏమీ ఉండవు.
लेकिन కానీ वो मिलने का आधार क्या है? అయితే అవన్నీ దొరకాలి అంటే అక్కడ దానికి ఆధారం ఏంటి? वर्तमान समय में వర్తమాన సమయంలో जो आत्माएं ఏ ఆత్మలైతే निरंतर నిరంతరము ईश्वरीय सेवा द्वारा ఈశ్వరీయ సేవ ద్వారా अपना सब कुछ सफल करते हैं, వాళ్ళ మొత్తం అంతా కూడా సఫలం చేసుకుంటారో, सफल किस आधार पर होता है? అయితే అక్కడ సఫలత ఏ ఆధారంగా జరుగుతుంది? वो सारे साधन भगवान यूज करना चाहिए, तभी सफल होता है, ఆ మొత్తం సాధనాలన్నీ భగవంతుడు ఉపయోగించుకోవాలి. तभी सफल होता है। అప్పుడే సఫలత దొరుకుతుంది. उसके आधार पर దాని ఆధారంగా आप सतयुग त्रेतायुग में लंबे समय तक राजा बनकर रहेंगे। దాని ఆధారంగానే మీరు సత్యయుగం మరియు త్రేతాయుగంలో రాజులుగా అవుతారు. आज आपके एक दिन में आपका स्थिति कभी कभी बाबा कभी कभी रावण करेंगे, तो वहां भी सिंहासन कभी कभी मिलेगा, कभी कभी प्रजा बन जाएंगे। అయితే ఇప్పట్లో అప్పుడప్పుడు మీరు బాబా అనడం మరియు అప్పుడప్పుడు रावण रावण రావణుడు అంటే గనక అక్కడ కూడా మీకు అంటే సత్య త్రేతాయుగాల్లో కూడా ఒక్కొక్కసారి మీరు రాజా కింద అవుతారు. ఒక్కొక్కసారి సింహాసనం దొరుకుతుంది. ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. कभी कभी प्रजा भी बन जाता है। అప్పుడప్పుడు ప్రజల కింద కూడా అయిపోవచ్చు. चेक करो, आपको कभी कभी बाबा अच्छा लगता है कि रावण अच्छा लगता है? కాబట్టి చెక్ చేసుకోండి. మీకు అప్పుడప్పుడు బాబా మంచిగా అనిపిస్తూ ఉంటారా? లేకపోతే రావణుడు మంచిగా అనిపిస్తూ ఉంటారా? जब साकार में बाप दादा थे, సాకారంలో బాబా ఉన్నప్పుడు उस समय स्थापना के आदि के बच्चे को बाबा पूछते थे। साकार में जो बच्चे हैं उस समय उनको बाप दादा पूछते थे। అక్కడ సాకారంలో ఉన్నప్పుడు బాబా పిల్లల్ని అడిగేవారు. सपोज कोई आता है और कहते हैं आपको रानी मिलेगा, सिंहासन मिलेगा, सुनाई नहीं दे रहा है? అభి భాయిజ్ हाँ, तो कोई आपके सामने आकर कहता है आपको रानी भी मिलेगा, सिंहासन भी मिलेगा, राज्य भी मिलेगा, आप उनके साथ जाएंगे क्या राज्य करने के लिए? అయితే బాబా సాకారంలో అప్పుడు పిల్లల్ని అడిగేవారు. మీకు రాణి దొరుకుతుంది, కిరీటం దొరుకుతుంది, సింహాసనం దొరుకుతుంది. అయితే మీరు అప్పుడు అక్కడికి వెళ్ళిపోతారా అని అడిగేవారు. तो बच्चे कहते हैं नहीं बाबा हम नहीं जाएंगे, అయితే పిల్లలు అనేవారు బాబా మేము వెళ్ళము అని చెప్పనేవారు. क्योंकि उस राज्य से भी आपका जो संगम युग का राज्य है ना वो बहुत खुश देने वाला है। ఎందుకంటే ఆ రాజ్యం కన్నా ఇక్కడ మీ దగ్గర సంగమ యుగంలో మీ దగ్గర ఉన్న ఈ రాజ్యం మాకు చాలా సంతోషంగా ఉంది. ओम शांति। ఓం శాంతి. तो बच्चे कहते थे పిల్లలు అంటూ ఉండేవారు भविष्य के राज्य से भी భవిష్యత్తులో ఉన్న రాజ్యం కన్నా अभी आपका जो हृदय सिंहासन है మీది ఇప్పుడు ఏదైతే హృదయ సింహాసనం ఉందో, और स्वराज्य का जो राज्य है స్వరాజ్యం యొక్క రాజ్యం ఏదైతే ఉందో वो बहुत श्रेष्ठ है। అది చాలా శ్రేష్టమైనది. स्वराज्य क्या है? స్వరాజ్యం అంటే ఏంటి? मन बुद्धि द्वारा आत्मा को जो चाहिए वो लेते हैं ना, वो है स्वराज्य। మనస్సు బుద్ధి ద్వారా ఆత్మకి ఏదైతే కావాలో అది తీసుకుంటాం కదా, దాన్నే స్వరాజ్యము అంటారు. आत्मा को जो चाहिए शरीर की इंद्रिय द्वारा नहीं मिलता है, मन बुद्धि द्वारा मिलता है। ఆత్మకి ఏది కావాలో అది శరీర ఇంద్రియాల ద్వారా అయితే దొరకదు. అది మనస్సు బుద్ధి ద్వారానే దొరుకుతుంది. आत्मा को कर्म करने के लिए शरीर चाहिए, शरीर को मेंटेनेंस करने के लिए सारे कर्म करना है। ఆత్మని మెయింటైన్ చేయాలంటే శరీరం కావాలి, అలాగే శరీరాన్ని మెయింటైన్ చేయాలి అంటే కర్మలన్నీ చేయాలి. लेकिन जब हम बाबा के बच्चे बनेंगे, కానీ మనము ఎప్పుడైతే బాబా యొక్క పిల్లల కింద తయారవుతామో शरीर और शरीर की इच्छा के प्रति, डिमांड के प्रति हमको बेहद का वैराग्य आ जाएगा। శరీరం యొక్క కోరికల ఆధారంగా మనకి అనంతమైన వైరాగ్యం వచ్చేస్తుంది. तो बाबा पूछते हैं బాబా అంటారు सतयुग का गोल्डन गिफ्ट अच्छा है या संगम युग का अभी अच्छा है? బాబా అడుగుతున్నారు సత్యయుగం యొక్క స్వర్ణిమ గిఫ్ట్ మీకు నచ్చుతుందా, లేకపోతే ఇప్పుడు సంగమ యుగం యొక్క संगम युग का गिफ्ट अच्छा लगता है। సంగమ యుగం యొక్క గిఫ్ట్ మీకు బాగా అనిపిస్తుందా? बच्चे कहते संगम युग का गिफ्ट अच्छा लगता है। పిల్లలు అంటున్నారు సంగమ యుగం యొక్క గిఫ్టే మాకు బాగా అనిపిస్తుంది అని అన్నారు. तो बाबा पूछते क्यों?
బాబా అప్పుడు అడిగారు ఎందుకు అని చెప్పి. यहाँ तो आपको गहने नहीं मिलते हैं, वैरायटी भोजन तो नहीं मिलता है, शरीर को जो चाहे वो तो नहीं मिलता है। ఇక్కడ మీకు నగలు దొరకవు, లేకపోతే మీ శరీరానికి ఏం కావాలో అవి దొరకవు, మంచి పదార్థాల ఆహారం ఏమీ దొరకదు. ఎందుకు అని అడిగారు. यहाँ परमात्मा के साथ मौज मनाने का युग है। ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సంగమ యుగంలో పరమాత్మతో ఆనందంగా గడిపేటటువంటి సమయం ఇది. वहां तो देवात्माएं रहेंगे, लेकिन वहां परमात्मा नहीं रहेंगे। అక్కడైతే దేవాత్మలే ఉంటాయి, పరమాత్మ ఉండరు. अभी आप भगवान के साथ योग लगाते हो, ఇప్పుడు మీరు భగవంతుడితో యోగం యోగం ఉంచినప్పుడు పెట్టినప్పుడు वो मेहनत का योग लगा रहे हो या सहज योग लगा रहे हो, चेक करो। అది మీకు ఆ యోగం చేస్తున్నప్పుడు అది శ్రమతో కూడుకునుందా, లేకపోతే ఆ యోగం సహజంగానే జరుగుతుందా చెక్ చేసుకోండి. दुनिया वालों को ప్రపంచంలో వాళ్ళకైతే साल में एक दिन नया साल है, సంవత్సరంలో ఒక్క రోజు వాళ్ళకి కొత్త సంవత్సరం. साल में एक दिन रामनवमी है। సంవత్సరంలో ఒక్క రోజు శ్రీరామనవమి. माना त्योहार कभी कभी आता है उनको, అంటే వాళ్ళందరికీ ఏంటంటే పండగలు సంవత్సరంలో ఒక్కొక్కసారే వస్తూ ఉంటాయి. आपके लिए तो उत्सव हर सेकंड है। అయితే మీకు ఉత్సవము ప్రతి ఒక్క సెకను మీకు ఉత్సవమే. उमंग भी रहता है। మీకు అంత ఉత్సాహం కూడా ఉంటుంది, ఉల్లాసం కూడా ఉంటుంది. इसके लिए దేని గురించి? ब्रह्मा भोजन खाना है, टोले खाना है, इसलिए उमंग उत्साह है బ్రహ్మ భోజనం తినాలి, టోలీ తినాలి అన్న ఉత్సాహం ఉందా? नहीं। లేదు. अपने भाई बहनों को परमात्मा का भोजन खिलाना है, ये उमंग उत्साह सदा रहता है। మా సోదరి సోదరులకు పరమాత్మని యొక్క ఆత్మిక భోజనం తినిపించాలన్న కోరిక ఉంది. वैरायटी सेवा द्वारा भगवान का पहचान देना है, यही सदा सोचते रहते हैं। రకరకాల ఆలోచనల ద్వారా వాళ్ళందరికీ భగవంతుడు గుర్తించేటట్టు చెయ్యాలి, అదే మాకు జరుగుతూ ఉంటుంది. वो कर्म करते हुए उन लोगों का इतना दिल का आशीर्वाद आपको मिलता रहता है। అయితే ఇలా చేయడం వల్ల మీకు వాళ్ళందరి మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. ये जो खुशी रहता है ना, वो सतयुग में राजा होने के बाद भी आपको नहीं मिलता है। ఈ సంతోషం ఏదైతే ఉందో అది సత్యయుగంలో మేము రాజులుగా అయిన తర్వాత కూడా రాజులుగా అయిన తర్వాత కూడా మీకు దొరకదు. क्यों? ఎందుకు? वहां प्रजा भी इतना खुश रहेंगे, राजा के पास कोई आकर कुछ मांगते ही नहीं है, उनको कुछ जरूरत भी नहीं रहता। ఎందుకంటే అక్కడ ప్రజలు ఎంత సంతోషంలో ఉంటారు అంటే రాజు దగ్గరికి వచ్చి ఏది అడగరు, అంత సంతోషంగా ఉంటారు. जिनको पेट भरा हुआ है, बहुत भोजन है, उनको भोजन खिलाने से वो तृप्त नहीं होगा। ఎవరికైతే కడుపు నిండగా ఉందో వాళ్ళకి భోజనాలు మీరు భోజనం పెట్టినా సరే వాళ్ళకి తృప్తిగా ఉండదు. जिनको भूख लगा है, जिनको भोजन का जरूरत है, उनको थोड़ा भोजन भी दे दो, वो आपको आशीर्वाद देंगे। ఎవరికైతే ఆకలిగా ఉందో, ఎవరికైతే కడుపు నిండి ఉండలేదో అలాంటి వాళ్ళకి మీరు కొంచెం భోజనం పెట్టినా వాళ్ళు తృప్తిగా తింటారు. आज दुनिया वालों को सच्चे शांति का भोजन कहाँ भी नहीं मिल रहा है। ఈ రోజుల్లో ప్రపంచంలో వాళ్ళకి శాంతి, అసలైన శాంతి అన్నది తెలియటం లేదు, దొరకటం లేదు. ये तो भगवान के पास में है। ఇదంతా శాంతి అంతా భగవంతుని దగ్గరే ఉంది. हाँ, देने वाले कौन? ఇచ్చేవాళ్ళు ఎవరు? आप ही तो हो ना। మీరే కదా. देने का विधि क्या है? ఇచ్చేటటువంటి విధి ఏమిటి? हर सेकंड, ప్రతి సెకను, हर कर्म में, ప్రతి కర్మలోను, हर जगह में, ప్రతి స్థానంలోను, हर संकल्प द्वारा ప్రతి సంకల్పం ద్వారా भगवान की शक्ति భగవంతుని యొక్క శక్తి हर आत्मा को, ప్రతి ఆత్మకు, भले लौकिक वाले हो या अलौकिक वाले हो, లౌకికం వాళ్ళు కావచ్చు, అలౌకికం వాళ్ళు కావచ్చు, संबंध संपर्क में आने वाले आत्मा भी हो सकते हैं, సంబంధ సంపర్కాల్లోకి వచ్చే ఆత్మలైనా అవ్వచ్చు, उनको भी ईश्वरीय सेवा करने के लिए निमित्त बनना है। వాళ్ళని కూడా ఈశ్వరీయ సేవ చేయడంలో నిమిత్తంగా తయారు చేయాలి. लेकिन एक बात याद रखना, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, देने के समय में भी आपको मूर्त बनना है। ఇచ్చేటటువంటి సమయంలో కూడా మీరు మూర్తిగా తయారై ఉండాలి. क्यों? ఎందుకు? सफलता लेना है तो बाबा ने कहा सफलता मूर्त बनना है। సఫలత తీసుకోవాలి అంటే మీరు సఫలత మూర్తి కింద తయారవ్వాలి. हम तन मन धन बाबा को दे देते हैं, మనము మన తనువు మనస్సు బాబాకి ఇచ్చేస్తాం.
और अमृत वेले नुमाशाम योग में भी बैठकर बाबा को मन को भी समर्पण कर देते हैं। అమృత వేళ లేకపోతే నిమాషంలో కూడా మనము భగవంతుడికి మన మనస్సుని అర్పించేస్తాం. लेकिन क्या करते हैं, కానీ ఏం చేస్తాము? मूर्त नहीं बनते हैं। మనం మూర్తిలాగా తయారవ్వము. क्या करते हैं, ఏం చేస్తాము? बाबा अभी जो हम 45 मिनट्स अमृत वेले में बैठे हैं ना, బాబా మేము ఇప్పుడు 45 మినిట్స్ అమృత వేళలో కూర్చున్నాం కదా, इस समय का जो योग है ना, मेरे पति को दे दो कर को हम क्या करते हैं, बाबा को बांध लेते हैं। ఈ సమయంలో మేము ఏదైతే యోగం చేశామో అది మా భర్తకి ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. इसको मूर्त कहते हैं क्या? అప్పుడు వాళ్ళని మూర్తులు అంటారా ఏంటి? मूर्ति किसको कहते हैं? మూర్తి అని ఎవరిని అంటారు? सिर्फ सिर्फ एक साधन होकर उनको खड़ा रहना है बस। మూర్తి అంటే ఒక సాధనం కింద అయ్యి అలా నుంచోవాలి అంతే. मूर्ति कभी भी भक्त लोगों को बुलाता नहीं है। మూర్తులు ఎప్పుడు భక్తులని పిలవరు. सिर्फ मूर्ति क्या है, दर्शन के लिए एक साधन है। మూర్తి అంటే ఎవరు? ఓన్లీ దర్శనం ఇవ్వడానికి ఒక సాధనం మాత్రమే. जहां भी आप जाते हो, ఎక్కడికి మీరు వెళ్ళినా సరే वहां सभी जगह पर बाबा आपको यूज कर रहा है कि नहीं कर रहा है, सिर्फ इतना फीलिंग करो। అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని అక్కడ బాబా ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది ఫీల్ అవ్వండి. हर कर्म में खुशी, सफलता, आनंद का एहसास होना चाहिए। ప్రతి కర్మలోనూ మీకు సంతోషము, ఆనందము దొరికి తీరాలి. वो कब होता है? అది ఎప్పుడు జరుగుతుంది? जब आत्मा के अकाउंट में जमा होता है। ఎప్పుడైతే ఆత్మ అకౌంట్ లో అది జమ అవుతుందో అప్పుడు. नहीं तो आपका लोन अकाउंट क्लियर होना चाहिए। లేకపోతే మీ లోన్ అకౌంట్ క్లియర్ అయిపోవాలి. वो कब होता है? అది ఎప్పుడు జరుగుతుంది? भगवान की शक्ति आपके द्वारा दुनिया की तरफ जाता है, तभी आपका अकाउंट सेटलमेंट होता है। భగవంతుని యొక్క శక్తి ఎప్పుడైతే మీ ద్వారా బయటికి వెళ్తుందో అప్పుడే आपका अकाउंट सेटल होता है। మీ అకౌంట్ సెటిల్ అవుతుంది. सिर्फ आप वो सफलता का, सुख का, आनंद का, रूहानी प्यार का अनुभव करते रहना। మీరు ఓన్లీ ఆ ఆ ఆనందం యొక్క ఆత్మిక యొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఉండండి. बाबा किन को कितना कैसे किस प्रमाण में दे रहा है, वो चिंता आप मत करना। బాబా ఎవరికి ఎంత ఎలాంత ప్రమాణంలో ఎలా ఇస్తున్నారో అది మీరు ఆలోచించద్దు. जैसे टेम्पल में मूर्ति रहता है ना, ఎలా అంటే గుడిలోని మూర్తి ఉంటారు కదా, जितना उस मूर्ति को भगवान यूज करता है, ఎంత భగవంతుడు ఆ మూర్తిని ఎంత ఉపయోగించుకుంటారో, उनको ज्यादा गहने भी आते हैं, कपड़े भी आते हैं, बहुत अच्छा वैरायटी से अभिषेक भी चलता है, बड़े बड़े बिल्डिंग भी हो जाता है, दक्षिणा भी आता है, प्रसाद भी आ जाता है। ఆ మూర్తికి నగలు వస్తాయి, బట్టలు వస్తాయి, అభిషేకాలు జరుగుతాయి, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి, దక్షిణ వస్తుంది. इससे पता चलता है कि मेरे द्वारा कुछ काम हो रहा है। దాని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? నా ద్వారా ఒక పని జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. लेकिन कर्म मूर्ति ने किया है क्या? అయితే ఆ కర్మ అయితే మూర్తి చేశారా? लेकिन फल तो मूर्ति को मिल रहा है ना। కానీ ఆ ఫలితం అయితే మూర్తికి దొరుకుతుంది. ऐसे ही అలాగే हर कर्म भगवान से कराना। ప్రతి కర్మ భగవంతునితోని చేయించండి. मैं ज्ञान सुना रहा हूँ, मैं योग कर रहा हूँ, मैं दृष्टि दे रहा हूँ, ऐसा नहीं। నేనే జ్ఞానాన్ని వినిపిస్తున్నాను, నేనే యోగం చేస్తున్నాను, నేనే దృష్టి తీస్తున్నాను, ఇలాంటివి కాదు. आप करेंगे तो वो सफल नहीं होगा। మీరు చేస్తే గనుక అది సఫలత జరగదు. वो सारा जिम्मेदारी भगवान को दे दो, आप साधन बनो। మీరు ఆ బాధ్యత అంతా భగవంతునికి ఇచ్చేయండి. మీరు एक साधन बन जाओ। మీరు ఒక సాధనం కింద తయారవ్వండి. इसीलिए అందువల్ల बाबा को मेरा बनाओ। బాబాని నా వాడి కింద చేసుకోండి. मेहनत का साधना नहीं करो। శ్రమతో సాధన చేయొద్దు. बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? बिंदु बिंदु करके बिंदु को आगे रखते हैं। బిందువు బిందువు అని చెప్పి బిందువుని ముందు పెడతారు. नहीं तो बिंदु को पीछे रखकर बिंदु द्वारा शक्ति जा रहा है करके बिंदु को विजन करते हैं, देखते हैं। లేకపోతే బిందువు వెనక్కి పెట్టి బిందువు ద్వారా శక్తి ఫ్లో అవుతుంది అని చెప్పి అట్లా దృశ్యాన్ని ఊహించుకుంటారు. तो बिंदु में मन रखने से अनुभव नहीं होता है, तो बिंदु फिसल जाता है, स्लोली नींद आने लगता है। అయితే అక్కడ బిందువు అలా అనుకోవడం వల్ల అక్కడ ఏమి మనకి అనుభవం జరగకపోతే బిందువు జారిపోతుంది, అక్కడి నుంచి మనకి నిద్ర వచ్చేస్తుంది. तो पुरुषार्थ क्या होता है? मेहनत का होता है। అప్పుడు పురుషార్థం ఎక్కడ జరుగుతుంది? అక్కడ శ్రమే జరుగుతుంది.
पुरुषार्थ श्रेष्ठ भी हो, सहज भी हो। అయితే పురుషార్థము శ్రేష్టంగా ఉండాలి, సహజంగా కూడా ఉండాలి. सहज माना ऐसा नहीं कि अलबेलापन हो, आराम से सो जाओ, सहज हम पुरुषार्थ कर रहे हैं, ऐसा नहीं। అయితే ఇక్కడ సహజం అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలా ఉండండి అదే జరిగిపోతుంది అని అని కాదు. सदा हमारे साथ में बाबा है ना, ऐसे अलबेलेपन में नहीं रहना चाहिए। సదా భగవంతుడు నాతోనే ఉన్నారు కదా అని నిర్లక్ష్యంలో కూడా ఉండకూడదు. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, आपका पुरुषार्थ सेवा साधना तपस्या మీ పురుషార్థము సేవ, తపస్సు और साधना మరియు సాధన सहज है या मेहनत का है? సహజంగానే ఉన్నాయా లేకపోతే చాలా శ్రమ పడాల్సి ఉంటుందా? आप सभी राजयोगी हो या मेहनत का योगी हो? మీరు అందరూ రాజయోగిలా లేకపోతే శ్రమతో కూడిన యోగులా? तो सहज योग कैसे करना है? అయితే సహజ యోగము మనం ఎలా చేయాలి? हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? एक जगह पर बैठकर मैं अशरीरी हूँ, बिंदु हूँ, विदेही हूँ, सर्वशक्तिवान हूँ, ऐसे योग लगाते रहते हैं। మనము ఒక దగ్గర కూర్చుని నేను అశరీరుణ్ణి, బిందువుని, విదేహిని అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. तो बाबा की नहीं सहज विधि क्या बताया? అయితే బాబా సహజమైన విధిని ఏది చెప్పారు మనకు? सब कुछ भगवान को समर्पण कर दो, మొత్తం అన్ని కూడా భగవంతునికి అర్పించండి. और सब कुछ बाबा कर रहा है इस स्मृति में रहना। అంతా బాబానే చేస్తున్నారు అన్న స్మృతిలో ఉండండి. और बाबा आपके साधन द्वारा जो कार्य ले रहा है उसके फल के साथ आप कनेक्ट रहना। బాబా మీ సాధనం ద్వారా ఏదైతే పనులు చేస్తున్నారో वो फल के साथ आप कनेक्ट रहना। వాటి యొక్క ఫలితాలతో మీరు కనెక్ట్ అయి ఉండండి. जैसे छोटा बच्चा माँ के गोद में रहता है, माँ जो ट्रीटमेंट देती है वो ट्रीटमेंट का फल के साथ वो कनेक्ट रहता है। ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలో ఉంటాడు కదా, అది అమ్మ ఏం ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ తో ఆ పిల్లవాడు కనెక్షన్ లో ఉంటాడు. तो बच्चे पूछते हैं, పిల్లలు అడుగుతున్నారు, वहाँ छोटा बच्चा अपने तन रूपी साधन माँ के गोद में रखता है, అక్కడ చిన్న పిల్లవాడు తన తనువు అనే సాధనాన్ని అమ్మ ఒడిలోకి ఇస్తాడు. वो तन के ऊपर माँ क्या करती है? ट्रीटमेंट करती है। उस समय तन का मालिक माँ बनती है। అయితే ఆ తనువు మీద ట్రీట్మెంట్ చేయడం అంతా అమ్మే చూసుకుంటుంది. అప్పుడు ఆ సమయంలో ఆ చిన్న పిల్లవాడి తనువు మీద యజమాని అమ్మే అవుతుంది. अभी हमको यहाँ भगवान के हाथ में क्या क्या देना है? అయితే ఇప్పుడు మనం ఇక్కడ భగవంతుని చేతిలోకి ఏమేమి ఇవ్వాలి? समय देना है, సమయం ఇవ్వాలి, संकल्प देना है, సంకల్పం ఇవ్వాలి, गुण, గుణం ఇవ్వాలి, ज्ञान, शक्तियां। జ్ఞానం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. जब आप समय और संकल्प देते हो, మీరు ఎప్పుడైతే సమయము మరియు సంకల్పాలు ఇస్తారో आपके द्वारा మీ ద్వారా गुण और ज्ञान शक्तियों को बाबा दुनिया को दे देता है। గుణాలు, జ్ఞాన శక్తులు కూడా బాబా అందరికీ ఇస్తారు. अभी तक आपने क्या किया है? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? वो सारे खजानों को अपने पास रखा है। మొత్తం ఆ గుణాలు, ఆ ఖజానాలన్నిటినీ మీరు మీ దగ్గరే ఉంచుకున్నారు. अभी आपके पास पैसा है, घर में रखेंगे, वो डबल होगा क्या? उसमें एक इनकम होता है क्या? మీ దగ్గర ధనం ఉంది, దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అది డబల్ అవుతుందా? అవ్వదు కదా. वो बैंक में रखेंगे तो बैंक ले लेगा, उसके लिए वो क्या देगा? आपको इंटरेस्ट देता है ना, डबल करके देता है ना। అదే మీరు బ్యాంక్ లో ఆ ధనాన్ని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు బ్యాంక్ మీకు వడ్డీ ఇస్తుంది. ऐसे ही అలాగే ये सारे साधन ड्रामा के अनुसार आपको जो मिला है, అయితే ఈ అన్ని సాధనాలు డ్రామా అనుసారంగా మీకు ఏదైతే దొరికాయో इसको आप ईश्वर अर्पण करो, ईश्वर बैंक में डिपॉजिट करो। ఇవన్నీ మీరు ఈశ్వరునికి అర్పణ చేయండి, ఈశ్వరీయ బ్యాంక్ లో మీరు డిపాజిట్ చేయండి. उसके लिए దాని గురించి श्रेष्ठ संकल्प और शुद्ध संकल्प करो। దాని గురించి మీరు శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు చేయండి. वो क्या है? అవన్నీ ఏంటి? दुनिया के हर आत्मा को, हर साधन को भगवान का शक्ति जाकर पहुंचना चाहिए। ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మకి ఈ భగవంతుని శక్తి వెళ్ళి చేరాలి. दाता के बच्चे मास्टर दाता बनो। దాత యొక్క పిల్లలు మీ మాస్టర్ దాతగా తయారవ్వండి. कोई भी आत्मा ఏ ఆత్మ అయినా సరే आपके संबंध संपर्क में आते हैं, మీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చినప్పుడు ओम शांति, ఓం శాంతి. तो दाता के बच्चे सदा दाता बनो। దాత యొక్క పిల్లలు మీరు సదా దాతల కింద తయారవ్వండి. मास्टर दाता बनो। మాస్టరు దాతలుగా తయారవ్వండి.
देने वाला बाप है, आप नहीं। ఇచ్చేవాళ్ళు తండ్రి, మీరు కాదు. सिर्फ आप साधन बनो మీరు ఓన్లీ సాధనాల కింద తయారవ్వండి. और सफलता का सितारा बनो। మరియు సఫలత యొక్క సితారులుగా తయారవ్వండి. ऐसा नहीं एक जगह पर बैठकर मैं सकाश दे रहा हूं करके मन बुद्धि को ऐसे टाइट करके पकड़ कर क्या करना है, देने का विधि नहीं है। అలా అని నేను ఒక దగ్గర కూర్చొని నేను వీళ్ళకి సకాశాన్ని ఇస్తున్నాను అని మనసు బుద్ధిని టైట్‌గా చేసి ఒక దగ్గరే ఉంచడం కాదు కష్టంగా. नॉर्मली आपका कर्म चल रहा है। మీ కర్మలు మామూలుగా సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. कर्म करते हुए एक कर्म सहज रूप में जा रहा है। కర్మలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ కర్మలు సహజ రూపంలో జరిగిపోతూ ఉంటాయి. पहले संकल्प तो करो ना। మొదట సంకల్పాలైతే చేయండి. आपके पास अनुभव है ना। మీ దగ్గర అనుభవం ఉంది కదా. इसके पहले దీనికి ముందు आपने बाप दादा को बहुत जिम्मेदारी दी थी। మీరు బాప్‌దాదాకి చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. बाबा ने बहुत कुछ आपको साकार करके दिखाया ना। బాబా మీకు అన్ని సాకారం చేసి చూపించారు కదా. उससे आपको पता चला ना भगवान के कारण ही इस कर्म में सफलता आई है। మీకు మీకు అనుభవం కూడా ఉంది కదా. దాని ఆధారంగానే మనకి సఫలత వచ్చింది అని చెప్పి. परमात्मा के कारण से ही हमको सफलता मिली है, ये अनुभव आपके पास है ना। పరమాత్మని కారణంగానే మనకి సఫలత దొరికింది అన్న అనుభవం మీకుంది కదా. अभी आपने परमात्मा को अपने लिए यूज किया और अपने परिवार के लिए यूज किया। అయితే ఇప్పటి వరకు మీరు బాబాని మన గురించి మరియు మన పరివారం గురించి వాడుకున్నాం. अभी सभी लोगों के लिए यूज करो ना। ఇప్పుడు అందరి గురించి వాడండి. तो इसमें आपको सफलता जरूर मिलता है। అప్పుడు అందులో మీకు సఫలత ఖచ్చితంగా దొరుకుతుంది. बाबा ने आपको वरदान दे दिया। బాబా అయితే మీకు వరదానాన్ని ఇచ్చారు. सफलता हमारा जन्मसिद्ध अधिकार है। సఫలత మన జన్మ సిద్ధ అధికారం. लेकिन कंडीशन क्या है। కానీ అక్కడ కండిషన్ ఏమిటి? वो सफल होने के लिए वो साधन भगवान के हाथ में देना चाहिए। అయితే అవి సఫలత అవ్వాలి అంటే మీరు మీ సాధనాన్ని భగవంతుని చేతిలోకి ఇవ్వాలి. फल आना चाहिए तो साधन चाहिए ना। ఫలితం రావాలి అంటే అక్కడ సాధనం ఖచ్చితంగా కావాలి కదా. और फल आना तो कर्म करने वाला मालिक भी तो चाहिए ना। అయితే అక్కడ ఫలితం రావాలి అంటే అక్కడ కర్మలు చేసే యజమానులు ఖచ్చితంగా ఉండాలి కదా. मालिक कौन। యజమాని ఎవరు? बाप दादा। బాప్దాదా. साधन कौन। సాధనాలు ఎవరు? आप और आपके पास जो भी खजाने हैं वो साधन है। మీరు మరియు మీ దగ్గర ఏవైతే ఖజానాలు ఉన్నాయో అవి. ये दोनों मिलेगा ఈ రెండు కలిస్తే కనుక वहां सफलता मिलता है। అక్కడ సఫలత దొరుకుతుంది. और सफलता मूर्त होकर మీరు సఫలతామూర్తి కింద తయారయ్యి ईश्वरीय सेवा करते रहना। ఈశ్వరీయ సేవ చేస్తూ ఉండండి. वास्तव में వాస్తవానికి संगम युग का एक एक संकल्प एक एक सेकंड भी सफल करना है। సంగమ యుగంలో ఈ ఒక్కొక్క సెకను एक एक संकल्प ఒక్కొక్క సంకల్పము సఫలం చెయ్యాలి. उसके लिए सफलता मूर्त बनो। దాని గురించి మీరు సఫలతామూర్తి కింద తయారవ్వండి. इसलिए कर्म के बीच में అందువల్ల కర్మల మధ్యలో विश्व को देना है, तीनों लोगों को देना है, उन पेशेंट को देना है, इस बिंदु को देना है, ये संकल्प करने का भी आपको जरूरत नहीं है। విశ్వానికి ఇవ్వాలి లేకపోతే ఈ పేషెంట్ కి ఇవ్వాలి అలా అలా అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. मुझे मास्टर सर्वशक्तिमान बनना है, मेरे द्वारा शक्ति जा रहा है, ये संकल्प करना विजन करने का भी जरूरत नहीं है। నేను మాస్టర్ శక్తివంతుణ్ణి, నా ద్వారా శక్తి వెళ్తుంది అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. लेकिन करना क्या है। మనం ఏం చేయాలి? जो बाबा यूज कर रहा है उसका जो प्रत्यक्ष फल है उसको चेक करते रहे ना, बाबा यूज कर रहा है कि नहीं। బాబా ఉపయోగించుకున్నప్పుడు ఏదైతే ప్రత్యక్ష ఫలితం ఉందో దాని ద్వారా మనకి తెలుస్తుంది మనని బాబా ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది. समझ लो आपको पेट दर्द है, మీరు ఇలా అనుకోండి, మీకు ఏదో కడుపు నొప్పి ఉంది అనుకోండి. हॉस्पिटल में एडमिट किया गया है, మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, आपको सलाइन लगाया है, మీకు సెలైన్ పెట్టారు, वहां आपको इंजेक्शन भी लगाया है और ड्रिप भी अंदर जा रहा है। అక్కడ మీకు ఇంజెక్షన్ పెట్టారు, సెలైన్ లో డ్రిప్స్ కూడా లోపలికి వెళ్తున్నాయి. अंदर में वो मेडिसिन जाते ही आपका पेट दर्द कम होने लगेगा। లోపలికి ఆ మెడిసిన్ వెళ్తూనే మీకు కడుపు నొప్పి తగ్గిపోతుంది. आपका काम क्या है। మీ పని ఏంటి? मेडिसिन जो कर्म कर रहा है उसका फल को अनुभव करना। మెడిసిన్ ఏదైతే పని చేస్తుందో ఆ ఫలితాన్ని మీరు అనుభవం చెందాలి.
ऐसे ही అలాగే यहाँ भी ఇక్కడ కూడా पुरुषार्थ की बात हो, పురుషార్థం యొక్క విషయం అవ్వచ్చు, साधना का बात हो, సాధనం యొక్క విషయం అవ్వచ్చు, सेवा का बात हो, సేవ యొక్క విషయం అవ్వచ్చు. सिर्फ सफलता की तरफ अटेंशन रखना, बाकी बाकी किसी की तरफ अटेंशन मत रखना। ఓన్లీ సఫలత వైపే మీరు అటెన్షన్ పెట్టండి. ఇంకా వేటి వైపు అటెన్షన్ పెట్టండి. लेकिन ये कब होता है? కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? 100% आप भगवान को समर्पण होगी तभी ये होता है, 100% మీరు భగవంతునికి సమర్పణ అయితే అప్పుడే జరుగుతుంది. नहीं तो ये रिजल्ट्स आपको नहीं आता। లేకపోతే మీకు ఈ రిజల్ట్స్ రావు. बाकी सारे कर्म में आप मूर्त हो, మిగతా అన్ని కర్మల్లోనూ మీరు మూర్తియే. लेकिन बुद्धि द्वारा उस समय का प्रत्यक्ष फल का थोड़ा परसेंट आप अनुभव कर रहे हो। बुद्धि द्वारा उस समय बाबा जो कर्म कर रहा है वो कर्म का फल का थोड़ा परसेंटेज आप अनुभव कर रहे हो। కానీ బుద్ధి ద్వారా భగవంతుడి యొక్క ఆ కర్మ యొక్క ఫలితాన్ని మీరు కొంచెం అనుభవం 1% మీరు అనుభవం చెందుతారు. भगवान यूज कर रहा है भगवान की सोच के अनुसार, భగవంతుడు ఆలోచన అనుసారంగా భగవంతుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. अब सफलता 100% होता है, उसके लिए सोचने का जरूरत ही नहीं है। అప్పుడు సఫలత 100% జరుగుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. इसीलिए అందువల్ల संगम युग को समर्थ युग कहा गया है, సంగమ యుగాన్ని సమర్థ యుగము అని అంటారు. सफलता का युग कहा गया है। సఫలతా యుగం అని చెప్పి అన్నారు. यहाँ भगवान कर्म करता है, हम फल खाने के लिए निमित्त है, बस भगवान कर्म करता है, हम फल खाने के लिए निमित्त हैं। ఇక్కడ భగవంతుడే పని చేయిస్తారు, మనము ఫలితాన్ని మనమే తీసుకుంటాం. हम और बाबा दोनों है ना संगम में, ఇక్కడ మనము మరియు బాబా ఇద్దరు సంగమంలో ఉన్నాం కదా. कर्म करने के लिए बाबा, फल खाने के लिए मैं बच्चा। కర్మ చేయడానికైతే బాబా, ఫలితాన్ని తీసుకోవడం అయితే పిల్లలు. अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? बाबा मैं सेवा करता हूँ, मैं पुरुषार्थ करता हूँ, मैं ज्ञान सुनाता हूँ, चुपचाप देखते रहे ना, हमने कुछ गलती कर लिया तो आप हमको सजेशन दे देना। బాబా నేనే సేవ చేస్తున్నాను, నేనే పురుషార్థం చేస్తున్నాను, ఏదైనా మీరు అలా చూస్తూ ఉండండి, నేను ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పండి అని చెప్పి అనేవాడు. अभी स्टाइल चेंज हो गया, అయితే ఇప్పుడు స్టైల్ మారిపోయింది. बाबा से ही कराना है। బాబాతోనే చేయించాలి. अभी आपने समय सफल किया तो आपको भविष्य में क्या मिलेगा? అయితే ఇప్పుడు మీరు సమయాన్ని సఫలం చేసుకున్నారనుకోండి, భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుంది? यहाँ आपने जितना लंबा समय भगवान के हाथ में दिया है, वहां लंबा समय आप राज्य के सिंहासन में बैठे रहेंगे। మీరు ఇక్కడ ఎంత ఎక్కువ సమయం మీరు భగవంతునికి మీరు ఇచ్చారో అక్కడ మీకు అక్కడ మీకు అంత ఎక్కువ సమయం మీరు రాజు కింద తయారయ్యి ఉంటారు. राजा बनकर रहेंगे। రాజుగా తయారయ్యి ఉంటారు. श्वास आपने दिया है तो శ్వాస ఇస్తే కనుక మీరు आपको एक्सीडेंटल डेथ और हार्ट फेल नहीं होता है। మీరు శ్వాస ఇచ్చారు అంటే అక్కడ హార్ట్ ఫెయిల్ అవ్వదు, యాక్సిడెంటల్ డెత్ అవ్వదు. लौकिक में कोई मरते हैं ना, कहते हैं कैसे मर गया, हार्ट फेल कहते हैं। లౌకికల్లో ఎవరైనా చనిపోయేటప్పుడు అడుగుతాం కదా ఎలా చనిపోయారు అని చెప్పి, అప్పుడు హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు అంటారు. हार्ट फेल नहीं होता है, आत्मा शरीर को त्याग करती है, हार्ट चलता नहीं है तो मर जाता है। అక్కడ హార్ట్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందంటే అప్పుడు ఇంకా హార్ట్ పని చేయడం మానేస్తుంది. हार्ट फेल कब कहते हैं? హార్ట్ ఫెయిల్ అని ఎప్పుడు అంటారు? जब आत्मा शरीर त्याग करने के पहले हार्ट में दर्द हो रहा है, उसके कारण वो मरता है, समझ लो तब हार्ट फेल है। అంటే ఆత్మ శరీరాన్ని వదలక ముందు గుండె నొప్పి వచ్చింది అనుకోండి, దాన్ని హార్ట్ ఫెయిల్ అని అంటారు. इसे ब्रह्मा बाबा ने शरीर को कैसे त्याग कर दिया? ఎలా అంటే బ్రహ్మ బాబా ఎలా శరీరాన్ని త్యాగం చేశారు? उन्होंने अपने हाथ तो प्रकाशमणि दादी जी का हाथ में रखा था, ఆయన చేతిని ప్రకాశమణి దాది చేతిలో పెట్టారు. कोई दर्द नहीं था, ఏమీ నొప్పి లేదు. आराम से आत्मा ने शरीर त्याग करके चले गए। ఆరాంగా శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. भविष्य में 20 जन्म में तो आपको कोई समस्या आता नहीं है। భవిష్యత్తులో 20 జన్మల్లో ఇలాంటి ఆ ये शरीर त्याग करने का, दर्द आने का वहां क्वेश्चन आता ही नहीं है। ఇంకా అలా శరీరం త్యాగం చేసేది నొప్పి వచ్చేటటువంటి క్వశ్చనే లేదు. लेकिन ये जो जन्म है 21वां जन्म, इस जन्म में भी आपको हार्ट फेल दर्द के द्वारा शरीर को त्याग करने का ये कारण नहीं आता है। అప్పుడు ఇది 21 జన్మ అయితే ఏదైతే ఉందో అక్కడ ఇట్లాగా ఆ హార్ట్ ఫెయిల్ అవ్వడం ఇలాంటివి అన్ని ఏవి రావు.
हाँ, अभी आपने ज्ञान द्वारा किसी को संदेश दिया। ఇప్పుడు మీరు ఎవరికో జ్ఞానం ద్వారా సందేశానికి ఇచ్చారు అనుకోండి ఎవరికైనా. ज्ञान द्वारा सेवा की। జ్ఞానం ద్వారా సేవ చేశారు. ज्ञान देने के समय पर बाप दादा द्वारा सेवा कराया। జ్ఞానం ఇచ్చే సమయంలో మీరు బాప్దాదా ద్వారా సేవ చేయించారు. उसका फल क्या मिलेगा? అప్పుడు దాని యొక్క ఫలితం మీకు ఏం దొరుకుతుంది? ज्ञान माना समझ। జ్ఞానం అంటే వివేకం. हाँ, जैसे कि बाबा का हर वर्डिंग क्या है, विधि क्या है, स्वरूप क्या है, जानना। అంటే ప్రతి ఒక్క వర్డ్‌కి మనకి మీనింగ్ తెలియడము, లేకపోతే దాని विधि को जानना దాని విధిని తెలుసుకోవటము. और उस वर्ड का जो अनुभव है उसको करना। అయితే ఏదైనా వర్డ్ ఉంది కదా! ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే అది తెలుసుకోవటం. अनुभव करना, स्थिति ఆ! का अनुभव అనుభవం करना। ఆ స్థితి యొక్క అనుభవం కూడా చెందడం. वो अनुभव आपके अकाउंट में जमा होकर संस्कार बन जाएगा। అప్పుడు ఆ అనుభవము మీ అకౌంట్‌లో సంస్కారంగా తయారయ్యి ఉంటుంది. उसके कारण దాని కారణంగా भविष्य में जब आप राजा बनते हो, భవిష్యత్తులో మీరు రాజు కింద తయారైనప్పుడు वहां आपको कुछ सलाह देने के लिए मंत्रियों का जरूरत नहीं रहता है। అప్పుడు అక్కడ మీకు సలహాలు ఇవ్వడానికి మంత్రి యొక్క అవసరం ఉండదు. वर्तमान समय में कोई चीफ मिनिस्टर बनते हैं, प्राइम मिनिस्टर बनते हैं, तो क्या करते हैं? వర్తమాన సమయంలో ఎవరైనా చీఫ్ మినిస్టర్ కింద గాని, ప్రైమ్ మినిస్టర్ కింద గాని తయారైతే ఏం జరుగుతుంది? जब वो पोस्ट लेते हैं उस समय अपने साथ बहुत सारे मिनिस्टर को भी साथ में लेकर वो क्या करते हैं, वो पोस्ट में आ जाते हैं। అలా ప్రైమ్ మినిస్టర్ కింద చీఫ్ మినిస్టర్ అయినప్పుడు వాళ్ళు ఇంకా వేరే మంత్రులను తయారు చేసుకుని వాళ్ళు ఒక మంత్రి మండలి కింద తయారవుతారు. तो भविष्य में राज्य चलाने के लिए आपको ज्ञान चाहिए ना। అయితే భవిష్యత్తులో మీకు రాజ్యాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలి కదా! उसका आधार है वर्तमान समय आपके द्वारा भगवान जितना ज्ञान देता है, దాని ఆధారమే ఏంటంటే వర్తమాన సమయంలో భగవంతుడు మీ ద్వారా ఎంత జ్ఞానాన్నయితే ఇస్తారో साथ में उस ज्ञान को आप कितना समझते हो। దాంతో పాటు ఆ జ్ఞానాన్ని మీరు ఎంత అర్థం చేసుకుంటారో, आपके द्वारा जो ज्ञान सुनाया आगे वालों ने कितना समझ लिया वो बात नहीं, आपने कितना समझ लिया। మీ ద్వారా జ్ఞానాన్ని వినిపించారు అంటే మీ ద్వారా మీ ముందున్న వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో కాదు. మీరు జ్ఞానం వినిపించేటప్పుడు ముందు మీరు ఎంత అర్థం చేసుకున్నారో అదనమాట. ये ज्ञान आप नहीं दे रहे हो, बाबा दे रहा है। ఈ జ్ఞానాన్ని మీరివ్వటం లేదు. బాబానే ఇస్తున్నారు. यहाँ टीचर तो बाप दादा है, आप भी एक नंबर 1 स्टूडेंट हो। ఇక్కడ టీచర్ అయితే బాప్ దాదానే. మీరు కూడా ఒక నంబర్ 1 స్టూడెంట్. मेनली वो ज्ञान बाबा आपके लिए दे रहा है, आगे वालों के लिए नहीं। మెయిన్‌గా బాబా ఈ జ్ఞానాన్ని మీ గురించే ఇస్తున్నారు. వేరే వాళ్ళ గురించి కాదు. तो बाबा का ज्ञान आपको जितना समझ में आता है उतना आप वहां राजा बनकर रहेंगे। అప్పుడు బాబా యొక్క జ్ఞానం మీకు ఎంత అర్థమైందో అప్పుడు అంత మీరు అక్కడ రాజా కింద తయారై ఉంటారు. इसके साथ में దీంతో పాటు 84 जन्म तक 84 జన్మల వరకు आपको ज्ञान का कुछ क्लैरिटी के लिए गूगल, यूट्यूब, कहाँ भी कोई मनुष्य आत्माओं का हेल्प लेने का जरूरत नहीं रहता है। మీకు ఏదైనా కావాలి అంటే డౌట్ తెలియాలి అంటే గూగుల్ అది చూడాల్సిన అవసరం రాదు. जैसा मेरा एग्जाम्पल है, पर्सनल एग्जाम्पल है। ఎలా అంటే నాదే పర్సనల్ ఉదాహరణ మీకు. मुझे कुछ भी डाउट आता है ना, मैं बाबा को कह देता हूँ, कुछ भी डाउट हो तो बाबा मुझे क्या करता है, तुरंत आंसर दे देता है। నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నేను బాబాని అడుగుతాను. నాకు వెంటనే ఆన్సర్ దొరుకుతుంది. भले वो लौकिक का बात हो, अलौकिक का हो, ईश्वर ज्ञान का हो, योग का हो, कुछ भी हो, आगे वाले कोई आत्मा का कुछ एक्ट के प्रति भी हो। అయితే అది లౌకికంలో డౌట్ అవ్వచ్చు, అలౌకికంలో డౌట్ అవ్వచ్చు, జ్ఞానానికి సంబంధించిన డౌట్ అవ్వచ్చు, లేకపోతే నా ఎదురుగా ఆత్మ యొక్క ఏదైనా యాక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే. तो बाबा मुझे क्लियरली क्या देते, आंसर देता है। బాబా నాకు క్లియర్‌గా ఆన్సర్ ఇచ్చేస్తాడు. तो वही संस्कार बन जाता है ना, అప్పుడు అవే కదా సంస్కారాల కింద తయారైపోతాయి. वो रिकॉर्ड रहता है ना। అది రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా! तो वर्तमान समय में కాబట్టి వర్తమాన సమయంలో जितना यथार्थ ज्ञान देने के लिए निमित्त बनते हो, మీరు ఎంత యథార్థంగా జ్ఞానాన్ని ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవుతారో तो टोटल 5000 साल में आपको किसी का हेल्प का जरूरत नहीं है, सिर्फ एक बाप का हेल्प का काफी है। అప్పుడు ఈ 5000 సంవత్సరాల్లోనే మీకు ఎవ్వరి అవసరము ఉండదు. ఓన్లీ తండ్రి యొక్క అవసరమే ఉంటుంది. और मैंने ये भी देखा है, మరియు నేను ఇది కూడా చూశాను.
जब स्थूल रूप में भी कोई हेल्थ के लिए डॉक्टर का हेल्प चाहिए तो बाबा के बच्चे द्वारा ही बाबा मुझे हेल्प दे रहा है। అయితే నాకేదైనా స్థూల రూపంలో గూడా నా ఆరోగ్యం గురించి ఏమన్నా సహాయం కావాల్సొస్తే, బాబా పిల్లల ద్వారానే కూడా నాకు బాబా సాయం చేయిపిస్తున్నారు. तो ऐसे सारा जिम्मेदारी बाबा ले लेता है। అలా బాబా మొత్తం బాధ్యతంతా బాబా తీసుకుంటారు. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? बाबा हर रोज जो आपको समझाइश देता है वो अपने भाई बहनों को कहना है, उनको भी समझाना है। బాబా మీకు రోజు ఏం అర్థం చేయిస్తారో అది మీ సోదర సోదరీలకు కూడా మీరు అర్థం చేయించాలి. ऐसे ఇటువంటి अपने शक्तियों को, మన శక్తులను, गुणों को గుణాలను दान करने वाले దానం చేసేటటువంటి मास्टर दाता बनना। మాస్టర్ దాతలుగా తయారవ్వండి. सिर्फ न्यू ईयर में किसी को गिफ्ट नहीं देना, ఓన్లీ కొత్త సంవత్సరానికి ఎవరికి గిఫ్ట్ ఇవ్వద్దు. अपने जिंदगी का మన జీవితం యొక్క आगे का सारे समय, మున్ముందు సమయం అంతా हर सेकेंड, हर आत्मा को कुछ ना कुछ देना ही चाहिए। ప్రతి సెకను ప్రతి ఆత్మకు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. जैसे आपके घर में कोई आते हैं तो उनको मुख मीठा करते हो ना, ఎలా అంటే మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి స్వీట్ ఇస్తారు కదా, ऐसे मन द्वारा उनको रूहानी मिठाई देना, అలా మనస్సు ద్వారా వాళ్ళకి ఆత్మిక మిఠాయిని ఇవ్వండి. संकल्प द्वारा देना, సంకల్పాల ద్వారా ఇవ్వండి, ज्ञान द्वारा देना, జ్ఞానం ద్వారా ఇవ్వండి, वायुमंडल द्वारा देना। వాయుమండలం ద్వారా ఇవ్వండి. वो भी नहीं, वो लेने के लिए रेडी नहीं है तो అది వాళ్ళు అలా తీసుకోవడానికి రెడీ అవ్వకపోతే కనుక दृष्टि द्वारा दे देना। దృష్టి ద్వారా ఇవ్వండి. किसी न किसी रूप में भगवान की शक्ति उनको जाकर पहुंचना चाहिए। ఏదో ఒక రూపంలో భగవంతుని యొక్క శక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకోవాలి. इसे आप मधुरता से बात करते हो ना, ఎలా అంటే మీరు మధురతతో మాట్లాడుతుంటారు కదా, ऐसा नहीं कि आपको ज्ञान ही सुनाना, ऐसा नहीं है। मधुरता से बात करो, उस मधुरता में आपको एहसास होना चाहिए बाबा उसमें एडेड है, एडिशन है, वो आपको महसूस होना चाहिए। ఎలా మాట్లాడాలంటే దాంట్లో మీరు జ్ఞానమే వినిపించే అవసరం లేదు. మీరు ఆ మధురతతో మాట్లాడుతూ ఉంటే అందులో బాబా యాడ్ అయి ఉన్నారు అని మీకు తెలియాలి. तो उससे भी उनको ईश्वरीय शक्तियों का अनुभव होता है। దాంతో కూడా వాళ్ళకి ఈశ్వరీయ శక్తి యొక్క అనుభవం జరుగుతుంది. ऐसे ఇటువంటి सारे दिन, మొత్తం రోజంతా, सारे महीने, మొత్తం నెల అంతా, सारे साल మొత్తం ఏడాది అంతా पुरुषार्थ, साधना, सेवा, तपस्या चलते ही रहना चाहिए। పురుషార్థము, సాధన, సేవ, తపస్సు నడుస్తూనే ఉండాలి. लौकिक अलग और ईश्वरीय साधन अलग, ऐसा नहीं होना चाहिए। లౌకికం వేరే, ఈశ్వరీయ సేవ వేరే అన్నది వేరే వేరేగా ఉండకూడదు. सरल योगी, सहज योगी बनना है। మీరు సరళ యోగిగా, సహజ యోగిగా తయారయ్యి ఉండాలి. ऐसे कुछ एक्स्ट्रा आप कुछ कर रहे हो ऐसा नहीं लगना चाहिए। మేము ఏదో ఎక్స్ట్రా పనులు ఏదో చేస్తున్నాము అని అనిపించకూడదు మనకి. इसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏమిటి? अभी अभी निराकार, आप नहीं हो, वहां बाबा है। మీరు ఇప్పుడే నిరాకారిగా అయిపోవాలి, అక్కడ మీరు లేరు, బాబా ఉన్నారు అని అనిపించాలి. और फरिश्ता, మరియు ఫరిష్తాగా, आपको ये तीनों लोगों से आपको कोई भी रिश्ता नहीं है, आपको कुछ काम ही नहीं है। 3 లోకాల నుంచి మీకు ఏమీ సంబంధం లేదు, మీకు అక్కడ ఏం పనే లేదు. जो भी है बाबा का है। ఏది అయినా సరే బాబాది. आपको क्या करना है? మీకేం చేయాలి? మీరు बाबा जो कर्म करता है सिर्फ फल खाते रहना, अंदर से शांत होकर फल खाते रहना। బాబా కర్మ చేస్తూ ఉంటే మీరు శాంతంగా కూర్చుని ఏదైతే ఫలితం వస్తుందో అది మీరు తీసుకుంటూ ఉండాలి. ऐसे ఇటువంటి आप सभी लोगों को మీ అందరికీ नए जीवन का, కొత్త జీవితం యొక్క, नए युग का, కొత్త యుగం యొక్క, नए वर्ष का కొత్త సంవత్సరం యొక్క बहुत बहुत చాలా చాలా पदमा पदम पदम पदमा गुणा मुबारक हो, मुबारक हो, मुबारक हो। పదమాల రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.